వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మిస్ వియవర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం డాక్టర్ గారు. ఎలా ఉన్నారు డాక్టర్? బాగున్నానండి, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, మగవారిలో ఈ అంగస్తంభన సమస్య అసలు ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? సో మనం దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం అనమాట. సో ఎరెక్షన్ అంటే ఏంటంటే, మనము మెడికల్గా ఎరెక్షన్ ఎలా డిఫైన్ చేస్తామంటే, సెక్షువల్ కోరిక కలిగినప్పుడు. సెక్షువల్ కోరిక కలగడం అంటే ఏంటంటే డిఫరెంట్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో మనం ఫస్ట్ ఏం చెప్తామంటే, ఏదన్నా మెమరీకి రావడం. సో పాస్ట్లో ఏదన్నా సెక్షువల్ యాక్టివిటీని చూడడం కానీ, ఎక్స్పీరియన్స్డ్ కావడం కానీ మైండ్లో ఉంటుంది. సో బ్రెయిన్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. దాన్ని రీకలెక్ట్ చేసుకోవడం వల్ల సెక్షువల్ ఎగ్జైటేషన్ అనేది జరుగుతుందన్నమాట. లేకపోతే ఏంటంటే కొత్త థాట్స్ ఆలోచించడం వల్ల కూడా సెక్షువల్ ఎగ్జైటేషన్ అనేది జరుగుతుంది. ఇవి కాకుండా మనకి ఏంటంటే ముందు జరిగిన గుర్తొచ్చినప్పుడు కూడా ఫీలింగ్ అనేది రైట్ యా మన మెమరీలో ఉంటాయన్నమాట. సో వెన్ వీ రీకాల్ దేర్ విల్ బి సెక్షువల్ ఎగ్జైటేషన్ అనమాట. లేకపోతే కొత్త థాట్, కొత్తగా ఆలోచించడం వల్ల కూడా సెక్షువల్ ఎగ్జైటేషన్ అని జరుగుతుంది అనమాట. ఇవన్నీ కాకుండా మనకు సెన్సెస్, ఏదన్నా కొత్తగా చూడడం వల్ల, సో ఏదైనా ఎరోటిక్ సీన్స్ ఏమైనా చూడడం వల్ల, లేకపోతే ఏదైనా వినడం వల్ల, ఎరోటిక్ సీన్స్ ఏదైనా వినడం వల్ల, లేకపోతే టాక్టైల్ ఎవరైనా వచ్చి పట్టుకోవడం వల్ల, లేకపోతే స్మెల్ అంటాం అనమాట. వీటన్నిటి వల్ల సెక్షువల్ అరోజల్ జరుగుతుంది అనమాట. సెక్షువల్ అరోజల్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎరెక్షన్ అనేది వస్తుంది. సో ఎరెక్షన్ అనేది ఏంటంటే మనం మెడికల్గా ఎలా డిఫైన్ చేస్తామంటే, పెన్నిస్ అనేది లెంత్ పెరుగుతుంది, అదేవిధంగా డయామీటర్ ఆఫ్ ది పెన్నిస్ పెరుగుతుంది, అదేవిధంగా ఫామ్ అంటే గట్టిగా అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. దీన్నే మనము ఎరెక్షన్ అంటాం అనమాట. సో ఇది మెడికల్గా మనం కరెక్ట్గా ఉండాలి. ఈ మనకు డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి బాడీలో. మనకేముంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, అదేవిధంగా అంటే ఊపిరి పీల్చుకోవడం వదలడం రెస్పిరేటరీ సిస్టమ్. కార్డియాక్ సిస్టమ్ అంటే మన హార్ట్కి సంబంధించిన సిస్టమ్ అనమాట. సో మన డైజెస్టివ్ సిస్టమ్, ఇలా డిఫరెంట్ సిస్టమ్స్ బాడీలో ఉన్నాయన్నమాట. సో ఈ బాడీలో ఉన్న దానికి మోస్ట్ కాంప్లికేటెడ్ సిస్టమ్ మనం ఏమంటామంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటాం. ఎందుకు అంటే మనము కార్డియాక్ సిస్టమ్ కానీ లేకపోతే ఏది తీసుకున్నా వేరే దాని ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు 4 టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఉన్నాయి. నర్వస్ సిస్టమ్ని మనము మన న్యూరాన్స్ని లేకపోతే నర్వస్ సిస్టమ్ని మనము ఫంక్షనల్గా అంటే అవి చేసే ఫంక్షన్ని బట్టి 4గా విభజిస్తామన్నమాట. ఒకటి ఏమంటామంటే మనము ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటాము, ఒకటి సొమాటోసెన్సరీ నర్వస్ సిస్టమ్ అంటాము. ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో మళ్ళీ 2 ఉంటాయి, సింపాథెటిక్, పారాసింపాథెటిక్ ఉంటుంది. అదేవిధంగా ఈ సొమాటోసెన్సరీ దాంట్లో వాలంటరీ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సెన్సరీ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. బేసిక్గా 4 నర్వస్ సిస్టమ్లు ఉంటాయి. మనం హార్ట్ తీసుకున్నా లేకపోతే లంగ్స్ తీసుకున్నా, ఇవి ఏం తీసుకున్నా ఏంటంటే దీని ఎఫెక్ట్ ఎయిదర్ వాలంటరీ నర్వస్ సిస్టమ్ ఉంటుంది, ఇన్వాలంటరీ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. కానీ ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎంత కాంప్లికేటెడ్ అంటే ఈ 4 టైప్ ఆఫ్ నర్వస్ సిస్టమ్లు ఇంపాక్ట్ అయ్యి దానిపైన ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. ఈ 4 నర్వస్ సిస్టంలో సింపాథెటిక్ కానీ, పారాసింపాథెటిక్ కానీ, లేకపోతే వాలంటరీ నర్వస్ సిస్టమ్ కానీ, లేకపోతే సెన్సరీ నర్వస్ సిస్టమ్, ఈ 4 నర్వస్ సిస్టంలో ఏ ప్రాబ్లం ఉన్నా సెక్షువల్ ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా మనకు వేరే బాడీ పార్ట్స్ తీసుకుంటే ఏదో 1 or 2 హార్మోన్స్కి దానిపైన చాలా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. కానీ ఈ సెక్షువల్ యాక్టివిటీ పైన లిస్ట్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. మనం ఏమంటామంటే డోపమైన్ అంటాము, ఆక్సిటోసిన్ అంటాము, సెరోటోనిన్ అంటాము, అదేవిధంగా అడ్రినలిన్, నారడ్రినలిన్, ఎపినెఫ్రిన్, నారెఫినెఫ్రిన్, అదేవిధంగా ఫెర్మోన్స్ అని డిఫరెంట్ హార్మోన్స్ ఎఫెక్ట్ కూడా ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ పైన ఉంటుందన్నమాట. హార్మోన్స్, న్యూరాన్సే కాకుండా ఈ రీప్రొడక్టివ్ సిస్టంలో మెయిన్గా ఆర్టరీస్, వీన్స్, మన రక్తనాళాలు అంటారు కదా, ఈ రక్తనాళాలు కూడా దాంట్లో కలిసి ఉంటాయన్నమాట. రక్తనాళాల్లో ప్రాబ్లం ఉన్నా, హార్మోన్స్లో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే నరాల్లో ప్రాబ్లం ఉన్నా, అంటే నరాల్లో డిఫరెంట్ నరాలు, హార్మోన్స్లో డిఫరెంట్ హార్మోన్స్, అదేవిధంగా మనకు మైక్రోవాస్కులేచర్ అంటామన్నమాట. ఆర్టరీస్, వీన్స్లో దీంట్లో డిఫరెంట్ ఆర్టరీస్, వీన్స్ ఉంటాయి. వీటిల్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అది సెక్షువల్ డిస్ఫంక్షన్ లాగా బయటకు వస్తుంది అనమాట. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాగా బయటకు వస్తుంది అనమాట. చాలామంది చేసే తప్పు ఏంటంటే దీంట్లో ఒక్కసారి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చిందంటే, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏం లేదు, మనం మెడికల్ టర్మ్లో ఏం చెప్తామంటే ఎరెక్షన్స్ కావాల్సినంతసేపు లేకపోవడం. ఓకే, సో క్లైమాక్స్కి వచ్చేంత వరకు అంటే డ్యూరేషన్ కానీ
క్వాంటిటీ ఆఫ్ ఎరెక్షన్ కానీ క్వాలిటీ ఆఫ్ ఎరెక్షన్. క్వాంటిటీ అంటే కావాల్సినంతసేపు ఎరెక్షన్ ఉండాలి. క్వాలిటీ ఆఫ్ ఎరెక్షన్ అంటే బాగా ఫర్మ్గా ఉండాలన్నమాట. అంటే సగంలోనే ఫ్లాసిడ్గా అయిపోవడం ఇవన్నీ లేకుండా కావాల్సినంతసేపు కావాల్సినంత ఎరెక్షన్ రావడాన్నే మనం ఎరెక్టైల్ ఫంక్షన్ అంటామన్నమాట. ఎప్పుడైతే ఈ రెండు ఉండవో దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారనమాట. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో మెయిన్గా ఇన్ని ఉంటాయన్నమాట. మెయిన్గా వీళ్ళు చేసే తప్పు ఏంటంటే వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకుంటారు జనాలు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి రారు, ఏమీ రారు, జస్ట్ ఒక ఏదో యూట్యూబ్లో వీడియోలు చూసి అవి చూసి డైరెక్ట్ ఇంకా డయాగ్నోస్టిక్ సెంటర్లకు పోయి హార్మోనల్ టెస్టులు మొదలు పెడతారనమాట. సో ఇప్పుడున్న లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా మేజర్ పార్ట్. చాలా తక్కువ వరకు, అంటే మనం 100 కేసెస్ తీసుకుంటే ఆ 100లో ఒక 5-10 హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. మిగిలిన మేజర్ ఇంపాక్ట్ అనేది ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల వాస్కులేచర్ అంటే మైక్రో ఆర్టరీస్ వీన్స్ ఉంటాయి కదా, ఆ ఆర్టరీస్ వీన్స్లో డ్యామేజ్ ఉండడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎక్కువగా వస్తుంది. దీని తర్వాత న్యూరోనల్ అంటే న్యూరాన్స్ దెబ్బతినడం వల్ల, సో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ కానీ లేకపోతే వాలంటరీ నర్వస్ సిస్టమ్ కానీ ఈ నర్వస్ సిస్టమ్లు దెబ్బతినడం వల్ల ఇవి వస్తున్నాయని లేటెస్ట్గా చెప్పారనమాట. ఈ అంగస్తంభన ప్రాబ్లం పోవాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి డాక్టర్ గారు? రైట్. సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డైట్ అనేది ఎప్పుడు మనకు లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాలి. సో కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న డైట్ తీసుకోవాలి. అదేవిధంగా కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న డైటే కాకుండా omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అంటామన్నమాట. omega-6 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఎక్కడ ఉంటాయంటే వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ అనమాట. వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఏవైతే వెజిటబుల్ సీడ్స్ నుంచి ఆయిల్స్ వస్తాయి దాంట్లో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అవి తక్కువ తీసుకోవడం వల్ల కూడా మంచిగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది తగ్గుతుంది. సో దీంతో పాటు మనం ఇంతవరకు ఏమేమి తినకూడదు అని తెలుసుకున్నాం. ఏమేమి తినాలి అంటే ఎస్పెషల్లీ మంచిగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడ ఉంటాయి? ఫిష్లో బాగుంటాయి అన్నమాట. అంటే నేచర్లో దొరికే ఫిష్ తినడము, బాగా ఆకుకూరలు తినడము, బాగా కాయగూరలు తినడము, బాగా ఎగ్స్ తినడము, మటన్, చికెన్, బాగా నాన్ వెజిటేరియన్ తినడము. ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్ బాగా తింటారో దాంట్లో స్టెరాయిడ్స్ ఉంటాయంటే స్టెరాయిడ్స్ లాంటి ఫ్యాట్ ఉంటుందన్నమాట. ఈ ఫ్యాట్ అంతా మంచి హార్మోన్స్ని క్రియేట్ చేయడము. సో ఇవన్నీ చేస్తుంది. కొలెస్ట్రాల్ అంటాం కదా, మనకు ఈ సెక్షువల్ హార్మోన్స్ అన్నీ కొలెస్ట్రాల్ నుంచే ఫామ్ అవుతాయి అన్నమాట. కొలెస్ట్రాల్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో మంచిగా కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవుతుంది. సో దీనివల్ల అంతా బేసిక్గా సెక్షువల్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దీంతోపాటు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే గ్రోత్ హార్మోను, టెస్టోస్టిరాన్ రెండు న్యాచురల్గా రిలీజ్ అవుతాయి. ఈ గ్రోత్ హార్మోన్ కానీ టెస్టోస్టిరాన్ కానీ సెక్షువల్ యాక్టివిటీకి చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఏంటంటే మంచిగా నిద్రపోవాలి. నిద్రలో కూడా మంచిగా గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మనం చేసిన కష్టం అంతా రిజువనేట్ అవుతుంది అనమాట. మనకు మ్యాట్ వాకర్ అని ఒక సైంటిస్ట్ ఉన్నారు. ఆయన సింపుల్గా ఏం చెప్తారంటే మీరు రోజు నిద్రపోతే మీ సెక్షువల్ యాక్టివిటీ అనేది ఒక 10 years జూనియర్ లాగా ఉంటుంది. అంటే మీకు 30 years వస్తే 20 years వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బట్ మీరు రోజుగా నిద్ర లేకపోతే 2 decades సీనియర్ లాగా ఉంటుంది అంటాడు. అంటే మీకు కన్నా 30 years అయితే మీరు సరిగా నిద్రపోకపోతే మీ సెక్షువల్ యాక్టివిటీ అనేది 50 years వాళ్ళలాగా ఉంటుందని డైరెక్ట్గా చెప్తారంట. ఇది వన్ ఆఫ్ ది గ్రేట్ సైంటిస్ట్ ఆన్ స్లీప్ ఫిజియాలజీ అనమాట. సో స్లీప్ అనేది అంత ఇంపార్టెంట్. దీంతోపాటు స్లీప్ తర్వాత వచ్చేది ఎక్సర్సైజెస్లో వెరైటీ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి. మనం స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ అంటాము, హైపర్ట్రోఫీ ఎక్సర్సైజెస్ అంటాము, పవర్ ఎక్సర్సైజెస్ అంటాము, స్పీడ్ ఎక్సర్సైజెస్ అంటాము, లోకల్ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్ అంటాము, మిడ్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్, మనం హిట్ అంటారు చూసారా, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అని, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అని. సో ఈ కాంబినేషన్లో చేస్తూ ఉండాలన్నమాట ఎక్సర్సైజెస్ అనేవి కూడా. ఎక్సర్సైజెస్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్లో స్ట్రెస్ అనేది తక్కువగా ఉండాలి. ఎప్పుడైతే స్ట్రెస్ అనేది తక్కువగా ఉంటుందో ఎస్పెషలీ మనకు ఈ సెక్షువల్ యాక్టివిటీ పైన, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పైన కొన్ని హార్మోన్స్ యొక్క ఇంపాక్ట్ అనేది మేజర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సింపాథిక్ నర్వస్ సిస్టమ్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అన్నాం కదా, సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది.
సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎరక్షన్ తగ్గిపోతుంది, ఎజాక్యులేషన్ స్పీడ్గా అవుతుంది. అంటే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుంది, ఎరక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది అనమాట ఈ హార్మోన్స్ వల్ల. సో స్ట్రెస్ తక్కువ ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎస్పెషలీ స్ట్రెస్లో ఉన్నప్పుడు అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, అదేవిధంగా కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, నార్ అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే ఎరక్షన్ని తగ్గిస్తాయి, ఎజాక్యులేషన్ని స్పీడ్గా చేస్తాయి అన్నమాట. సో మనకి ఏదైతే కావాలో అది తగ్గిపోతుంది, ఏదైతే మనం డిలే చేయాలనుకుంటామో అది పెరుగుతుంది అనమాట స్ట్రెస్ వల్ల. స్ట్రెస్తో పాటు ఇంకోటి ఏంటంటే అడిక్షన్స్. ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, మర్వానా తీసుకోవడం కానీ, రీల్స్ చూడడం కానీ, పాన్ వీడియోస్ చూడడం కానీ, వీడియో గేమ్స్ ఆడడం కానీ, ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగి అక్కడ కూడా డ్యామేజ్ అవుతుంది. సో లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఇక్కడ కూడా తగ్గకుంటే హోమియోపతి ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా వీళ్ళలో చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ అండి.